दोस्तों नमस्कार। मेरा नाम प्रकाश है। मैंने आज 9वीं कक्षा की 9वीं लेसन रमज़ान के बारे में बोलना चाहता हूँ। पहले तो चित्र देख सकते हैं। चित्र में तो दो बालक है। दो बालक ने ईद का बधाई और शुभकामनाएं बोल रहा है। देश के विकास के लिए एकता का क्या महत्व है, जीवन में त्योहारों का क्या महत्व है, उद्देश्य देख सकते हैं। ఉద్దేశం त्योहार मानवता का संदेश देता है। పండగలు అనేవి మానవత్వానికి ప్రతీక। ऐसे ही ఇలాగే రంజాన్ भी శాంతి, రంజాన్ అనేది శాంతి, అహింస, త్యాగము, పరోపకారము, న్యాయము, ధర్మము మొదలైన గుణాలను వికసించే విధంగా చేస్తాయి। ఇస్ పాఠకే ద్వారా ఈ పాఠం ద్వారా ఛాత్రోं में విద్యార్థులలో సంస్కృతి మరియు సద్భావనలు అనగా మంచి భావనలను వికసించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము। पहले तो पाठ देख सकते हैं। భారత్ ప్రాచీన और విశాల దేశ है। భారతదేశం అనేది ప్రాచీనమైన మరియు విశాలమైన దేశము। यहाँ अनेक धर्मों और जातियों के लोग रहते हैं। ఇక్కడ అనేక మతాల ప్రజలు మరియు జాతుల ప్రజలు ఉంటారు। सभी धर्मों के लोग विविध प्रकार के उत्सव व त्योहार मनाते हैं। అన్ని మతాల ప్రజలు వారి యొక్క ఉత్సవాలు మరియు పండుగలు అనేవి రకరకాల పండుగలు ఉత్సవాలు అనేవి జరుపుకుంటారు। ये त्योहार समाज में खुशी और సజాగత్ ఆతే हैं। ఈ పండుగలు అనేవి సమాజంలో సంతోషాన్ని నింపుతాయి। ये भारतीय संस्कृति की शोभा में चार चांद लगाते हैं। ऐसे ही महत्वपूर्ण त्योहारों में ఇటువంటి గొప్ప పండుగల్లో ఈద్ ఉల్ ఫితర్ भी एक है। రంజాన్ కూడా ఒకటి। इसे रमज़ान भी कहते हैं। ईद उल फितर ने रमज़ान అని కూడా అంటారు। రంజాన్ ఇస్లాం ధర్మ का प्रमुख त्योहार है। రంజాన్ అనేది ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన మొదటి పండుగ, ప్రముఖమైన పండుగ। वास्तव में रमज़ान इस्लाम धर्म के नवे महीने का नाम है। వాస్తవానికి రంజాన్ అనేది ముస్లిమ్స్ యొక్క 9వ నెల పేరు। इस्लाम धर्म के 5 बुनियादी सिद्धांत रहते हैं। వీరికి 5 ముఖ్యమైన సిద్ధాంతాలు ఉంటాయి। ఒకటి తౌహీదు, 2 నమాజు, రోజా, జకాతు, హజ్। నమాజ్ అంటే ప్రార్థన, రోజా అంటే ఉపవాసం, జకాత్ అంటే దానం, హజ్ అంటే యాత్ర। तीसरा सिद्धांत रोजा है। మూడో సిద్ధాంతం రోజా అంటే इस समाज के रमज़ान के महीने में अदा किया जाता है। यह इबादतों प्रार्थना व बरकतों का महीना है। ఇది ప్రార్థనల నెల। यह माना जाता है कि इसी महीना में पवित्र ग्रंथ ఇదే నెలలో कुरान शरीफ नाजिल हुआ है। कुरान शरीफ అనే గ్రంథం రాయబడింది। इस्लामी महीने चांद के निकलने से शुरू होता है। ఇస్లాం నెల అనేది చంద్రుడు పౌర్ణమితో మొదలవుతుంది। रमज़ान का चांद निकलने पर इसकी सूचना विविध प्रकार से दी जाती है। रमज़ान मास की सूचना मिलते ही रमज़ान మాసం యొక్క సూచనలు ఇవ్వడంతోనే भाई రోజోं की तैयारी में लग जाते हैं। ఉపవాసాలు ఉండడానికి తయారవుతారు। और रमज़ान के महीने भर रोज़े रखते हैं। రంజాన్ యొక్క నెలలో ఉపవాసాలు ఉంటారు। रोज़ा मानी उपवास है। రోజా అంటే ఉపవాసాలు। రోజా रखने के लिए ఉపవాసం ఉండడానికి सूर्योदय से लगभग 1.5 घंटे पहले आहार लिया जाता है। సూర్యోదయానికి ముందు అరగంటకు ముందు ఆహారం తీసుకోవడం జరుగుతుంది। इसे सहरी कहते हैं। దీన్ని सहरी అంటారు। रोज़ा रखने के लिए सूर्योदय से सहरी के बाद से उपवास आरंभ होता है। सहरी తర్వాత నుంచి ఉపవాసం అనేది ప్రారంభమవుతుంది। उपवास में पानी तक पीना मना है। ఉపవాసంలో మంచినీళ్ళు కూడా తాగకూడదు। इस तरह रोज़ा रखकर ఈ విధంగా ఉపవాసం ఉండి దైనిक कार्य करते हैं, ప్రార్థనలు చేస్తారు। मन को अल्लाह की इबादत में लगाना रमज़ान का मुख्य उद्देश्य है। మనసుని భగవంతుడి దగ్గర ఉంచడం, భగవంతుడి మీద ఉంచడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం। రోజా रखने से मनुष्य स्वस्थ व चुस्त बन रहता है।
ఉపవాసాలు ఉండడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. और उसमें आत्म సంయమ్ और ఆత్మ నియంత్రణ, వారిలో ఆత్మ నియంత్రణ, ఆత్మవిశ్వాసము, ఆత్మ అనుశాసనం మొదలైన గుణాలనేవి వికసిస్తాయి. జిస్సే సామాజికత, దీనితో సామాజికత భావం అనేది పెరుగుతుంది. అపనే కర్తవ్యం కా బోధ్ హోతా హై, మనం చేయవలసిన కర్తవ్యాలు తెలుస్తాయి. గరీబోం కే దుఃఖ్ దర్దోం కా అనుభవ్ హోతా హై, పేదవాళ్ళు పడే కష్టాలు తెలుస్తాయి. కియా జాతా హై और उनकी सहायता की जाती है, మళ్ళీ వారికి సహాయం చేస్తాము. రోజా సూర్యాస్తకే సాత్ హీ, రోజా ఉపవాసం అయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత ఖజూరాలు, పండ్లు, మేవా పానీ ఆదిసే కోలా జాతా హై, మొదలైన వాటితో ఉపవాసం అనేది ముగుస్తుంది. ఇసే ఇఫ్తార్ కహతే హై, దీన్నే విందు అంటారు, ఇఫ్తార్. కई స్థానం పర్ ఇఫ్తార్ కి దావత్ బి రఖీ జాతీ హై, చాలా చోట్ల ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. जिससे भाईचारों का विकास होता है. रमज़ान में 5 फ़र्ज़ नमाज़ों के साथ साथ विशेष नमाज तरवाही होती हैं. రంజాన్లో 5 పూటల నమాజ్తో పాటు విశేష నమాజ్ తర్వాహి అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. इसमें मुख्य रूप से कुरान शरीफ का संपूर्ण पठन किया जाता है. దీంట్లో ఖురాన్ సంపూర్ణంగా చదవడం జరుగుతుంది. అధికతర్ లోగ్ ఇసీ మహీనే మే జకాత్ దేతే హై, ఎక్కువ మంది ప్రజలు ఈ నెలలో జకాత్ అంటే దానాలు ఇవ్వడం జరుగుతుంది. వే అపని సంపత్తి, వారి యొక్క ధనము, సోనా బంగారము, చాందీ అంటే వెండి, ధన్ అంటే డబ్బు, వార్షిక ఆయ్ ఆది పర్ 2.5% धन निकाल कर गरीबों या जरूरतमंदों को बांटते हैं. పేదలకి, వారి గరీబం और జరూరత అవసరమైన వాళ్ళకి దానాలు ఇస్తారు. इस तरह किया जाने वाला दान ही जकात है, ఈ విధంగా చేదాన్నే మనం జకాత్ అంటాం, దానాలు అంటాం. इसके साथ साथ ईद की नमाज से पहले फितर भी देना ज़रूरी है. इसीलिए भी इसे ईद उल फितर भी कहते हैं, అందువలన దీన్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. इस तरह रमज़ान के महीने में चारों ओर परोपकार की भावना छा जाती है. ఈ విధంగా రంజాన్ పండుగ ద్వారా నాలుగు వైపులా పరోపకారం అనే భావన పెరుగుతుంది. जिससे सबके मानव सेवा का पद पर बढ़ने का प्रेरणा मिलती है. ఈ పండుగ ద్వారా మానవ సేవలో నడుచుకునే ప్రేరణ అనేది దొరుకుతుంది. इसी महीने में शबे कदर जागने की रात होती है, ఈ నెలలోనే షబే కదర్ అనే జాగ్మీ రాత్ అనేది జరుగుతుంది, అంటే జాగారంగా ఉంటారు. యహ్ ఏక్ మహత్వపూర్ణ ఇబాదతోं की रात है, ఇది చాలా గొప్ప రాత్రి. ఇసీలియే బచ్చే भी बड़ों के साथ, పిల్లలు కూడా పెద్దలతో పాటు రాత్ భర్ జాగ్తే హై, రాత్రంతా జాగారం చేస్తారు. हुए इबादतों में लीन होते हैं. रमज़ान की विशेषताओं में एतेकाफ भी एक है. రంజాన్ యొక్క విశేషతల్లో ఎతేకాఫ్ అనేది కూడా ఒకటి. पूर्णतः मस्जिद में रहकर अल्लाह की इबादतों में लीन होना इतेकाफ है. మసీదులో ఉండి అల్లాని ప్రార్థించడమే ఎతేకాఫ్ అంటే. इस महीने में विशेष रूप से दुआएं मांगी जाती है, ఈ నెలలో దేవుణ్ణి ఎక్కువగా కోరికలు కోరుతారు. जिनमें विश्व कल्याण की भावना होती है. रमज़ान के रोज़ों पूरे होते ही अगले दिन ईद उल फितर मनाते हैं. రంజాన్ ఉపవాసాలని ముగిసిన తర్వాత రంజాన్ పండుగ అనేది జరుపుతారు. यह शव्वल की महीने का पहला दिन होता है, ఇది షవ్వల్ నెల యొక్క మొదటి రోజు. ఈద్ కే దిన్ సబ్ నయే కపడే పహన్తే హై, పండుగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఈతర్ లగాతే, సెంటు కొట్టుకుంటారు. విశేష్ రూప్కే షిర్ కుర్మా, సేవాయం అంటే సేమ్యాలు తయారు చేస్తారు, షీర్ కుర్మా
बनाते हैं, తయారు చేస్తారు. ఈద్ కి నమాజ్ ఈద్గాహ్ మే పढ़ते हैं. పండగ యొక్క నమాజ్ ప్రార్థన అనేది ఈద్గాహలో ప్రార్థనా స్థలంలో చదువుతారు. నమాజ్ మే ఛోటే బడే అమీర్ గరీబ్, నమాజ్లో చిన్న పెద్ద, అమీర్ ధనవంతులు, గరీబ్ పేదవాళ్ళు, సబ్ అందరూ, సబ్ ఏక్ సాత్ మిల్కర్ అందరూ కలిసి ఏక్ హీ పంక్తి మే ఖడే హోతే ఒకే లైన్లో నుంచుంటారు. యహ్ దృశ్య దేఖ్నే లాయక్ హోతా హై, ఇది చూడదగిన విధంగా ఉంటుంది. इसके बाद एक दूसरे के गले मिलाते हैं, ఈద్ ముబారక్ कहते हैं. దీని తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని పండగ యొక్క శుభాకాంక్షలు చెప్తారు. इस खुशी में विविध धर्मों के लोग भी भाग लेते हैं. ఈ సంతోషంలో వివిధ మతాల వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు. ఈద్కి శుభకామనాలు దేతే हैं, పండగ యొక్క శుభాకాంక్షలు చెప్తారు. इस तरह धार्मिक सद्भावना से वहाँ के वातावरण की शोभा और भी बढ़ जाती है. ఈ విధంగా ధార్మిక సద్భావన ద్వారా అక్కడ వాతావరణ శోభ చాలా ఆనందకరంగా ఉంటుంది. రంజాన్ धार्मिक पर्व होते हुए भी సామాజిక దృష్టి సే మహత్వపూర్ణ హై. రంజాన్ అనేది చాలా మహత్వపూర్ణమైన పండుగ. శాంతి, ఇది శాంతి, అహింస, త్యాగము, పరోపకారము, న్యాయము, ధర్మము మొదలైన గుణాలను వికసింపజేస్తుంది. హమే మానవతాకే పద్ పర్ బడానేకి ప్రేరణ దేతే. మనం మానవత్వం అనే మార్గంలో నడవడానికి దారి చూపిస్తుంది. ఉపవాసం కే యహ్ పావన్ పర్వ్, ఇది ఉపవాసాలకి పవిత్రమైన పండుగ. హమే సద్భావన కే సూత్ర మే బాంధ్ కర్ మానవ కళ్యాణ్ కా సందేశ్ దేతా హై, ఇది మనల్ని సద్భావన అనే సూత్రంలో బంధించి మానవ కళ్యాణ్ కా సందేశ్ దేతా హై, మానవ కళ్యాణం అనే సందేశాన్ని ఇస్తుంది.